శ్రీమతి నమః. ఈరోజు అమ్మవారి అద్భుతమైన లీల తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎప్పట్లాగే నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా, వాటికి సమాధానం తెలుసుకుని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తాంబూలం తీసుకుంటాం కదా, మనకి తాంబూలం ఇచ్చినప్పుడు జాకెట్ గుడ్డను కూడా ఇస్తారు కదా, మరి ఆ జాకెట్ గుడ్డ ఇచ్చినప్పుడు ఇంట్లో చాలా ఎక్కువైపోతున్నాయి, దాన్ని ఉంచుకోలేము, వాడుకోలేము, ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు వాడుకోదగినవి అయితే మీరు కుట్టించుకోవచ్చు, ఇంకొకరికి ఎవరికైనా సరే బొట్టు పెట్టి మళ్ళీ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు వాడుకోలేకపోతున్నారు అని అనుకోండి, వాటిని ఏం చేస్తారంటే శుభ్రంగా కట్ చేసేసి ఫోటోలు తుడుచుకోవడానికి ఉపయోగించవచ్చు. లేదు అంటే మన పూజా మందిరం కింద ఉంటుంది కదా, అక్కడ కూడా గుడ్డని వేసేయచ్చు అనమాట. మంచివి బొట్టు పెట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. అప్పుడు మీకు అనుమానం వస్తుంది, బొట్టు పెట్టి మనకిచ్చినవి కదా, మరి అలా ఇచ్చేయచ్చా అని. మనకి ఇచ్చేసిన తర్వాత అది మనదే అయిపోతుంది కదా, కాబట్టి మనకి ఇచ్చేసిన తర్వాత మనం ఎవరికైనా సరే బొట్టు పెట్టి ఆ జాకెట్ గుడ్డని ఇవ్వచ్చు అని నాకు పండితులే చెప్పారు. కాబట్టి నేను ఆ విషయాన్ని మీతో చెప్తున్నాను. అలాగే నుంచుని పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మరి కూర్చుని పూజ చేసుకోవడానికి వీలు లేకపోతే నుంచునే కదా చేసుకుంటాం, కాబట్టి మన వీలుని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఈరోజు అమ్మవారి అద్భుతమైన లీల తెలుసుకుందాం అని చెప్పాను కదా. ఆ లీల ఏంటంటే, అమ్మవారికి అక్కడ ప్రతి నెల బహిష్టు వస్తుంది. ఆ బహిష్టు ఉత్సవం జరుగుతున్నప్పుడు ఒక కలెక్టరు దాన్ని మూర్ఖత్వంగా కొట్టి పారేస్తాడనమాట. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో. చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయం గురించి చెప్తున్నాను అనమాట. చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయం స్థల పురాణం ఏంటంటే, పార్వతీ పరమేశ్వరులు వివాహానికి 3,000,000 దేవతలు హాజరైతే భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంది అనమాట. అప్పుడు అగస్త్య మహర్షిని పిలుస్తారు కదా, పరమేశ్వరుడు నువ్వేమో దక్షిణం వైపుకు వెళ్ళు అని. అప్పుడు అగస్త్య మహర్షి ఏమంటారు అంటే, మరి నీ వివాహాన్ని చూడకపోతే ఎలాగా, మరి నేను కూడా చూడాలనుకుంటున్నాను కదా అని అన్నప్పుడు పరమేశ్వరుడు ఏమంటారంటే, నువ్వు ముందు అక్కడికి వెళ్ళు, వివాహం చేసుకున్న తర్వాత మేమిద్దరం నీ దగ్గరికి వస్తాము అని చెప్తారు. అలా భూలోకానికి పరమేశ్వరుడు అమ్మవారు వస్తారు. వచ్చినప్పుడు పార్వతీ అమ్మవారికి బహిష్టు వస్తుందనమాట. ఇప్పుడు చెంగనూరు అనే ప్రాంతంలో. అలా వచ్చినప్పుడు 3 రోజులు అక్కడ అమ్మవారు ఉండిపోతారు. 4వ రోజున మళ్ళీ ఆవిడ తిరిగి ప్రయాణం అవుతారు. అప్పటి నుంచి ఈ చెంగనూరు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి బహిష్టు వస్తుంది అని చెప్పి అక్కడ స్థల పురాణం. మళ్ళీ నేనేం కల్పించి చెప్పలేదు, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ ఆ ప్రదేశాన్ని అప్పట్లో నాయకర్ పిళ్ళయ్య అనే అతను కౌలుకి తీసుకుంటే అతని దగ్గర ఏమో గడ్డి కోసే ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, గడ్డి కోయటానికి చాకుని ఒక రాతి మీద పదును పెడుతూ ఉంటుంది. అలా పదును పెడుతున్నప్పుడు అక్కడి నుంచి రక్తం వస్తుందన్నమాట. ఈ విషయాన్ని ఏమో నాయకర్ పెళ్ళైకి తెలియజేస్తే నాయకర్ పెళ్ళై వచ్చి అది అమ్మవారి మహిమగా భావించి అక్కడ ఉన్న సద్బ్రాహ్మణులను సంప్రదించి ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. అలా అక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఇంకా చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి, అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ రోజు ఈ అద్భుతమైన లీల ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సామాజిక మాధ్యమంలో అందరూ మాకు మెన్సెస్ వచ్చేసింది, మేము కలిపేసుకున్నాం, మేము పూజ చేసేసుకున్నాం అని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను అనమాట. అక్కడ అమ్మవారికి ప్రతి నెల ఇదివరకు బహిష్టు వచ్చేది. తర్వాత రాను ఏమైంది అంటే 2 నెలలకో 3 నెలలకో, తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అలా అమ్మవారికి బహిష్టు వచ్చిందా లేదా అని అక్కడ నంబూద్రి గారి భార్యలు వెళ్ళి అమ్మవారిని చూసి వస్తారనమాట. అమ్మవారికి బహిష్టు వస్తే ఆ 3 రోజులు పూజ చేయకుండా తలుపులు వేసేసి 4వ రోజున అమ్మవారికి స్నానం చేయించి ఊరేగింపగా బయటికి తీసుకొస్తారు. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. చెంగనూరు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవటానికి అనువైన కాలం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అయితే ఈ ఉత్సవం జరుగుతుంటే అప్పటి మెడ్రాస్ కలెక్టర్ అనమాట ముండ్రో ఏం చేస్తారు అంటే, అక్కడ ఆలయాలన్నింటినీ చూస్తూ ఈ ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని చూసి, అదేంటి ఇలాంటి ఉత్సవం చేస్తారా, ఎక్కడైనా రాతికి బహిష్టు వస్తుందా, పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలన్నింటినీ మీరు పాటించకండి అని చెప్పి కొట్టి పారేసి మీరు ఆ ఉత్సవం చేయటానికి కుదరదు అని చెప్పి పట్టుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మేము ఇప్పటి వరకు చేస్తున్నాము, నువ్వు ఇలా అడ్డుపడితే అలాగాని, అస్సలు ససేమేరా కుదరదు అంటాడు. అనేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంతే, ఆ మర్నాడు నుంచి వాళ్ళ ఆవిడికి రక్తస్రావం అవడం మొదలెట్టింది. ఎంతో మందికి చూపించాడు, ఎవరు ఏం చేయలేకపోయారు. ఎన్నో హాస్పిటల్స్ తిప్పాడు, ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధానే. ఈవిడేమో మంచం మీద పడిపోయింది.
అప్పుడు ఈయన దగ్గర ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా మీరు తప్పు చేశారు, ఒకసారి అసలు ఇది ఎందుకు జరిగింది అనేది మనం దేవ ప్రశ్న అడుగుదాం. అప్పుడు కేరళలో ఏం చేసేవారు అంటే నంబూద్రులు కొంతమంది దేవ ప్రశ్న అని చెప్పేవారు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఆ సమస్య వచ్చిందని చెప్పేసేవారు అనమాట. అలా దేవ ప్రశ్న అడిగితే, నువ్వేమో అమ్మవారిని అవమానించావు అందుకే ఇలా జరిగింది, నువ్వు మళ్ళీ తప్పును గనక సరిదిద్దుకున్నట్లయితే మళ్ళీ మీ భార్యకేమో సరైపోతుందని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు అంటే థామస్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ క్షమించు, నా భార్య మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తే నేను మళ్ళీ ఉత్సవాన్ని ప్రారంభించడమే కాకుండా నేను చేయవలసిన సేవ నీకు చేసుకుంటానని చెప్పి అక్కడ అమ్మవారికి మొక్కుకుంటాడు. అంతే విచిత్రం. అంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగన రక్తస్రావం ఇతను ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని పూర్తిగా అమ్మవారిని శరణు వేడాడో అంతే ఆగిపోయింది. అప్పుడు ఆ భార్యాభర్తలు వచ్చి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని మళ్ళీ ఉత్సవాన్ని వైభవంగా జరిపించటమే కాకుండా అమ్మవారికి బంగారుపు గాజులు సమర్పణ చేసుకుని అప్పటి నుంచి అమ్మవారి పట్ల విధేయతను కలిగి ఉన్నాడనమాట. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి మన భారతదేశంలో. ఈ థామస్ ముండో జీవితంలోనే జరిగాయి కదా. కడుపు నొప్పి వస్తేనేమో తిరుమలలో గంగాళాన్ని సమర్పించుకున్నాడు కదా, కడుపు నొప్పి తగ్గిపోతే నేను గంగాళాన్ని సమర్పించుకుంటానని. అలాగే రాఘవేంద్ర స్వామి వారి విషయంలో రాఘవేంద్ర స్వామి వారు కూడా ప్రత్యక్షమయ్యారు కదా. అలానే మరి ఈ గండి ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర జ్వాలాతారణం కనిపించింది కదా, అది కనిపించిన తర్వాత అతను చచ్చిపోతాడని అతనికి విషయం తెలిసింది కదా. ఇలా ఎన్నో అనుభవాలు ఈ థామస్ ముండో జీవితంలో జరిగాయి. ఒక పరాయి మతస్థుడు ఇవన్నీ నమ్ముతుంటే మనం మాత్రం కొట్టి పారేస్తాం, దేన్ని పట్టించుకోం. అసలు ఈ చెంగనూరు అమ్మవారి ఆలయంలో ఎంత శక్తి ఉంది అంటే ఎవరికైనా సంతానం కలగకపోయినా, పీసీఓడి, పీసీఓఎస్, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా ఉత్సవం జరుగుతున్నప్పుడు అక్కడికి గనక వెళ్ళినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడిపోయే మార్గం కనిపిస్తుందట. అక్కడ విశేషమైన పూజ చేస్తారు. ఆ పూజ చేయించుకుని ఆ ఉత్సవంలో గనక పాల్గొన్నట్లయితే సంతానం కలుగుతుందని చెప్తారు. ఆ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, లక్షల్లో ఉంటారనమాట ఆ ఉత్సవానికి వచ్చిన భక్తులు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా దేవాలయ మహిమ చెప్పినప్పుడు దాన్ని కొట్టి పారేస్తూ ఉంటాం. ఆ దేవాలయంలోని సిను జోసెఫ్ అనే ఒక క్రిస్టియన్ ఆవిడికి ఎన్ని అనుభవాలు అయ్యాయో తెలుసా. మనం ప్రతిదాన్ని కొట్టి పారేస్తాం కదా. ఇంట్లోకి రానప్పుడు ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు, ఈ మంత్రాలు ఎందుకు చదవకూడదు, ఈ బొట్టు ఎందుకు పట్టకూడదు అని చెప్పి కొట్టి పాడేస్తూ ఉంటాం కదా. ఈ సిను జోసెఫే ఎన్నో అద్భుతమైన విషయాలను రాశారు. నేను దానికి సంబంధించి వీడియోస్ 2 చేశాను. ఒకటేమో ఈ నెలసరి సమస్యల గురించి, ఆజ్ఞాచక్రము, శబరిమల, ఈ 2 వీడియోస్ చేశాను. అందులో పూర్తి వివరాలు ఉంటే ఒకసారి చూడండి. ఈ సిను జోసెఫ్ కూడా చెంగనూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఈ బహిష్టులో చాలా తేడాలు వచ్చేసాయట. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు ఆలయంలో ఈ అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే అక్కడికి దగ్గరగా వెళ్ళినందుకు ఈవిడికి బహిష్టులో తేడా వచ్చేసింది. 13 రోజులు ముందు వచ్చేసిందంట. అంటే ఒక అయ్యప్ప స్వామి భక్తులకి దగ్గరగా ఉంటేనే ఆవిడ యొక్క మెన్స్ట్రువల్ పీరియడ్ లో అంత తేడా వచ్చేసింది అంటే శబరిమల వెళ్తే ఇంకెంత తేడా చేస్తుంది అనేది ఆవిడ అద్భుతంగా చెప్పారు. నేను ఆ వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఇంట్లోకి రాకుండా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు అని అనడం ఆడవాళ్ళని తక్కువ చేసినట్లు కాదు. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే మనలో కొన్ని మార్పులు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ సమయంలో గనక మంత్రాలు అవి మనం చదివామనుకోండి, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయిపోతుంది. అందుకే బొట్టు కూడా పెట్టుకోవద్దు అంటారు. ఎప్పుడైతే స్వాధిష్టానము మూలా చక్రము యాక్టివేట్ అవ్వకుండా ఆజ్ఞా చక్రం మాత్రమే యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, అది పిట్యూటరీ గ్లాండ్ మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్ లో డిస్టర్బెన్సెస్ వచ్చాయో మన గర్భాశయం మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. అందుకే బొట్టు పెట్టుకోదని, ఈ మంత్రాలు చదవద్దని, గుడికి వెళ్ళొద్దని అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. దీని అంతా మనం కొట్టి పాడేస్తాం, ఇది ఒక మూర్ఖత్వంగా తీసి పడేస్తాం. నేను దీనికి సంబంధించి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అసలు 6 చక్రాలు ఏ దేవాలయానికి వెళ్తే యాక్టివేట్ అవుతాయి, అసలు మనల్ని ఎందుకు శబరిమల వెళ్ళొద్దంటున్నారు, వెళ్తే ఏం జరుగుతుంది అనేది అన్ని నేను వివరంగా వచ్చే వీడియోస్ లో చెప్తాను. అలాగే అయ్యప్ప స్వాములకి వంట చేసేటప్పుడు నిత్యం ఆడవాళ్ళు తలస్నానం చెయ్యాలా అని అడుగుతున్నారు. 5 రోజులు వరుసగా సుమంగళి స్త్రీ అసలు తలస్నానం చెయ్యకూడదు, అది శాస్త్రంలోనే ఉంది. అయితే అయ్యప్ప స్వామికి వండి పెట్టేవాళ్ళు ఈ నెల రోజులు తలస్నానం చేసేసారు అని అనుకోండి, అది కూడా ఈ శీతాకాలంలో వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కాబట్టి ఒక్కసారి మీ గురుస్వాములను అడగండి, ప్రతిరోజు స్నానం చెయ్యాలా వద్దా అని. ఎందుకంటే పండితులు చెప్తున్నది ఏంటంటే సుమంగళి స్త్రీ అలా చేయకూడదు అని.
కాబట్టి 2 పూటలా చేసేవాళ్ళు 2 పూటలా మానేసి ఒక పూటే పోని చెయ్యండి వాళ్ళు అడుగుతుంటే. అసలు పుణ్యస్త్రీకి కంఠస్నానంతో సరి అని చెప్తారు కాబట్టి కంఠస్నానం చేయండి. కాకపోతే అంటూ ముట్టు మాత్రం దగ్గరికి రానివ్వకుండా చూడండి. ఇంకా కాదు కూడదు మా నియమాలు ఇలాగే ఉన్నాయి, తలస్నానం చేసే చెయ్యాలి అంటే ఇంకా అది మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. కానీ శాస్త్రం ఏం చెప్తోంది అంటే వరుసగా 5 రోజులకి మించి ఏ స్త్రీ కూడా తలస్నానం చేయకూడదు అని చెప్తోంది. ఈ అద్భుతమైన లీల విన్నారు కదా. ఇంకా మొండి పట్టు పట్టకుండా ఈ యూట్యూబుల్లో చూపించే ఈ మెన్సెస్ టైముల్లో గుడిలకి వెళ్ళిపోవటము, మెన్సెస్ సమయంలో వ్రతాలు చేయటం అని వీడియోస్ చూపిస్తున్నారు చూసారా, అలా అవి చూసి గనక మనం చేశాము అంటే మన గర్భాశయానికి సంబంధించి సమస్యలు బాగా ఎక్కువైపోతాయి. అలాంటివి దయచేసి చేయకండి. ఎవరైనా సరే మీరు ఇంట్లోకి రాని సమయంలో పర్వాలేదు ఈ పనులు చేసేసుకోండి, ఈ మంత్రాలు చదివేసుకోండి, బొట్టు పెట్టేసుకోండి అని చెప్తున్నారు అంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తున్నారు అని అర్థం చేసుకోండి. ఆజ్ఞా చక్రం మెన్సెస్ సమయంలో యాక్టివేట్ ఎక్కువగా అవ్వకూడదు. అలా యాక్టివేట్ అయితే గర్భాశయం మీద పడుతుంది. గర్భాశయ సమస్యలు వస్తే ఈ చెప్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీరుస్తారా? అదొక్కటే ఆలోచించుకుని కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.